బాస్ సీజన్ 9 హౌస్‌కి ఒక కామనర్‌గా వెళ్ళిన కళ్యాణ్‌ని ఇందుకు కదరా అసలు హీరో చేసి పడేశారు బయట ఆడియన్స్ అని ఇప్పుడు అనిపిస్తుంది. అయితే హౌస్ మొత్తం కూడా తనుజకి ఇమ్యూనిటీ వద్దు అని అంటూ ఎగైనిస్ట్‌గా తనను టాస్క్ నుంచి తీసేస్తారు. అయితే ఇక ఇమాన్యుయల్ బయటికి కళ్యాణ్ అలానే రీతు దగ్గర బయట కూర్చొని ఏం చెప్తాడంటే 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. ఈమెను తీసేస్తే ఎందుకు గొడవ పడుతుంది? అసలు గొడవ పడాల్సిన పనేముంది? అంటూ బాగా ఎక్కించడానికి ట్రై చేశాడు కళ్యాణ్‌కి. ఇక కళ్యాణ్ టర్న్ వచ్చేసరికి మాత్రం ఇమాన్యుయల్ మాటల్ని దేకని కూడా దేకలేదనే అనిపించింది లైవ్‌లో. కళ్యాణ్ ఒకటే మాట చెప్పాడు. ఇక్కడ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చిందా? 3 సార్లు ఇమ్యూనిటీ వచ్చిందా? అనేది మ్యాటర్ కాదు. వాళ్ళు కెప్టెన్స్ అవుతున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్ని లెవెల్ ఆఫ్ టాస్క్‌లు ఆడి అక్కడి వరకు వెళ్తున్నారనేది మనందరం చూస్తూనే ఉన్నాము. ఎవరి హార్డ్ వర్క్ బట్టి వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఇకపోతే మనం వాళ్ళకి సపోర్టివ్ టాస్క్‌లో సపోర్ట్ ఇస్తున్నామంటే అది జస్ట్ మనం ఇచ్చే 1%, 2% ఆఫ్ సపోర్ట్ అంతే. వాళ్ళని జస్ట్ కెప్టెన్ లెవెల్స్‌కి పుష్ చేస్తున్నాం అంతే. అంతకు మించి మనమేమి వాళ్ళ టాస్క్‌లు ఆడేయట్లేదు. వాళ్ళ ఎఫర్ట్స్‌లోకి వెళ్ళి ఇమ్యూనిటీ వాళ్ళకి వద్దు అని చెప్పి రైట్ అయితే ఎవరికీ లేదు అనేది నా ఫీలింగ్. సో నేను వాళ్ళు ఇన్నిసార్లు కెప్టెన్ అయ్యారు, అన్నిసార్లు కెప్టెన్ అయ్యారు అనేది నేను ఉద్దేశించి ఇక్కడ ఇమ్యూనిటీ టాస్క్ నుంచి ఎవరిని తీసేయాలని నేను అనుకోవట్లేదు. బట్ నేను నా గేమ్ వరకు ఆలోచించి తీసేయాలి అనుకుంటున్నాను అంటూ హౌస్ మొత్తం కూడా తనుజకి లేటెస్ట్‌గా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు తను ఇమ్యూనిటీలో ఉండకూడదు, తీసేయాలి అని చెప్పి ఆలోచించారు. కళ్యాణ్ అలా కాకుండా ఇప్పుడు ఇక్కడున్న కంటెస్టెంట్‌లో ఒకవేళ టీమ్స్‌గా డివైడ్ చేస్తే బిగ్ బాస్ నా టీంలో వీక్ కంటెస్టెంట్స్ అయిపోతే నేను నాతో పాటు ఇంకెవరైనా వేరే వీక్ కంటెస్టెంట్స్ కనుక నాతో ఉన్నట్లయితే అప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌ని ఆపడానికి మేము ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి ఆ పార్ట్‌లో నేను ఆలోచించి నా టీం గెలవాలి, నేను గెలవాలి అనే ఆలోచనతో ఎదుటి టీంలోకి ఒకవేళ ఆ స్ట్రాంగ్ పర్సన్ నా టీంలో ఉంటే ఓకే. ఒకవేళ లేకపోతే అన్నది వేరే ఆప్షన్ అయిపోతుంది కాబట్టి నేను డీమన్‌ని తీసేద్దాం అనుకుంటున్నానని డీమన్‌ని తీసేస్తే డీమన్ ఫస్ట్ సేఫ్ గేమ్ ఆడుతున్నావా అంటే తనుజను ఉద్దేశించి అన్నాడని అక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఏంట్రా సేఫ్ గేమ్ అని కళ్యాణ్ గట్టిగా అడిగాడు. కళ్యాణ్ గట్టిగా అడిగేసరికి అదే స్ట్రాంగ్ ప్లేయర్స్‌తో ఆడకుండా సేఫ్‌గా ఆడతావనుకుంటున్నావా అని అడిగానని మాటని ఇట్లా ట్విస్ట్ చేసినట్టు అనిపించింది డీమన్. అప్పుడు కళ్యాణ్ అంటే నేను సేఫ్ గేమ్ ఆడితే తనుజనే తీసేస్తాను కదరా! నిన్నెందుకు తీసేస్తాను? నిన్ను తీయకపోవడం కాదు నాకు స్ట్రాంగ్ అంటే అదే వీక్ ప్లేయర్స్‌తో ఆడి గెలుద్దాం అనుకుంటున్నావు అంటే వీక్ ప్లేయర్స్‌తో ఆడి గెలుద్దాం అనుకోవట్లేదు. నా టీంలో ఎవరైనా వీక్ ప్లేయర్స్ ఉంటే నేను నిన్నే పట్టుకుంటే ఆ వీక్ ప్లేయర్స్ వెళ్ళి టీంలో ఆడలేరు కదరా! ఆ బేసిస్‌లో టీమ్స్‌గా డివైడ్ చేసి బిగ్ బాస్ ఆడిస్తూ ఉంటారు కదా! అందుకనే నేను నిన్ను తీస్తున్నాను. దానికి మించి నాకు వేరే రీజన్స్ ఏం లేవు. ఇక నువ్వు 2 సార్లు కెప్టెన్ అయ్యావా, 3 సార్లు కెప్టెన్ అయ్యావా, తనుజ 2 సార్లు అయిందని ఇదంతా నేను ఆలోచించట్లేదని క్లియర్ కట్‌గా చెప్పేసాను. అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని ఉద్దేశించి ఆడితేనే మనం ఆ లెవెల్‌కి వెళ్తాము. ఒక పాయింట్‌ని పట్టి మాట్లాడుతున్నామంటే దానికి చాలా వాలిడ్ ఉండాలి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ కళ్ళు తెరిపించారు. అక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరిని వదిలేసి ఓన్లీ ఇమ్యూనిటీ వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా తనుజని టార్గెట్ చేసి పడేశారు. ఇక తనుజ 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది అని చెప్పి ఇమాన్యుయల్, సంజన, దివ్య, భరణి అందరూ కూడా తనుజ పేరే చెప్పారు. కానీ ఇక్కడ కళ్యాణ్ వాలిడ్ పాయింట్ మాట్లాడాడు అనిపించింది. ఇక్కడ ఇమ్యూనిటీ మ్యాటర్ కాదు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇస్ ద మ్యాటర్ అని చెప్పి. మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్‌పై కామెంట్‌లో చెప్పండి.